హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్ని. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ హాయ్, నా పేరు హర్ని. నా వ్లాగ్స్ ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం బ్రిటిష్ గ్రాసరీ స్టోర్ అయిన ఆల్డీకి అండి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు తినే అన్ని ఫుడ్ దొరుకుతుంది. మనవి కూడా కొన్ని టొమాటోస్, మిర్చి, మనకి బేసిక్ అవసరమైనవి, స్పైసెస్ అలాంటివి దొరకవు కానీ బేసిక్వి మనకు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏముంటాయి అనేది మీరు నాతో పాటు వచ్చేసి ఒక లుక్ వేసేయండి. రండి మరి వెళ్ళిపోదాం. ఇది పీటా బ్రెడ్ అండి. బ్రిటిషర్స్ చాలా ఎక్కువగా తింటారు. చాలా బ్రిటిషర్సే కాదు, పాకిస్తానీ వాళ్ళు కానీ చాలా మంది పీటా బ్రెడ్ ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. ఆల్దీలో ప్రైజెస్ పర్లేదండి, కొంచెం తక్కువగానే ఉంటాయి. టొమాటోస్, మిర్చి అలాంటివి తక్కువకే వస్తాయి. టొమాటోస్ వచ్చేసి 125 రూపీస్ పడతాయి మన ఇండియన్ రూపీస్లో. ఆనియన్స్ ఏంటంటే ఇక్కడ బ్రిటిష్ ఆనియన్స్ ఉంటాయండి. ఇవి బ్రౌన్ కలర్వి బ్రిటిష్ ఆనియన్స్. ఇంకొకటి రెడ్ ఆనియన్ ఉండిద్ది, కొంచెం పర్పుల్ కలర్ లాంటివి, అవి ఉంటాయి. ఇవి పర్పుల్ కలర్వి వచ్చేసి 90 రూపీస్ అలా పడతాయి. బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసి 1 పౌండ్ అంటే 100 రూపీస్ వరకు పడుతుందండి మనకి. యూకేలో క్యారెట్స్ దొరికినంత చీప్గా ఏది దొరకదండి. ఒక ప్యాకెట్ నిండా చూడండి మీకు ఎన్ని ఉన్నాయో, ఆ ప్యాకెట్ మొత్తం కలిపి కూడా 1 పౌండ్ కూడా ఉండదు. 70
బన్స్ ఎంతో 70 రూపీస్ 80 రూపీస్కి వచ్చింది ఒక ప్యాకెట్ మొత్తం. చాలా చీప్ అండి క్యారెట్స్ మాత్రం. బీట్రూట్ కూడా చీపే. ఇక్కడ పొటాటోస్ అండి, బంగాళదుంపలు మరియు గెన్సుగడ్డలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటో, అవి రెండు కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఇక్కడ బ్రిటిషర్స్ ఎక్కువ తింటారు, ఇక్కడే పండుతాయి, సో అవి చాలా తక్కువ ప్రైస్. మనకి 1 పౌండ్ 1.5 పౌండ్లోనే 2 kgs 1 kg అలా వస్తాయి అనమాట. చాలా తక్కువ ప్రైసే ఉంటాయి అవి కూడా. ఇక్కడ చూస్తుంది మీరు స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అంటాం కదా అవి. బయటి స్టోర్స్తో పోలిస్తే పుదీనా, మనకి కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి మాత్రం ఆల్దీలో కొంచెం ప్రైజే ఉంటాయండి. చిన్న ప్యాకెట్లో కొంచెమే వస్తాయి, అవి కూడా మనకి 50 రూపీస్ వరకు ఛార్జ్ అవుతాయి అన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అవి మాత్రం ఇక్కడ. ఈ రైస్ బాస్మతి అని ఉంది కానీ అస్సలు బాగోండి. మనం రైస్ కుక్ చేసినా కానీ చాలా మెత్తగా అయిపోతుంది. అది కూడా 185 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. దీనిని ఎక్కువగా మేము దోశలు అలాంటివి చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం. మేమే కాదు, యూకేలో ఉండే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు దాదాపు ఇవే యూజ్ చేస్తారు దోశల్లోకి వాటిల్లోకి. 185 రూపీస్ పడుతుందండి ఒక ప్యాకెట్. ఈ స్పెగెట్టి మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? నేనైతే ఎప్పుడు తినలేదు. ఇది కూడా నూడిల్స్ జాతికి చెందింది, నూడిల్స్ పాస్తా వాటి జాతికి చెందింది. చైనీస్ ఫుడ్ అనుకుంటా మేబీ, కానీ బ్రిటిషర్స్ చాలా తీసుకుంటుంటారండి, వాళ్ళు కూడా తింటారు అనుకుంటా. ఒకసారి ట్రై చేయాలి. ఇవి బీట్రూట్ అండ్ పాలకూరతో చేసిన పాస్తా అండి. అది కూడా వీట్ అంటే గోధుమలతో చేసింది, చాలా హెల్దీ. ఇవన్నీ ఫ్రోజన్ వెజిటబుల్స్ అండి. మనకి లెట్యూస్, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవి ఉంటాయి కదా, స్వీట్ కార్న్, మష్రూమ్స్, ఇలా ఇవన్నీ ఏవైతే మనకి ఫ్రోజన్ చేయాలో ఆ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. యూకేలో యాపిల్స్ మాత్రం చాలా చీప్ అండి. మనం 150 రూపీస్ పెట్టామంటే ఒక పెద్ద ఒక 8 యాపిల్స్ ఉండే ఒక ప్యాకెట్ వచ్చేసిద్ది. చాలా చీప్. అది కాకుండా మనకి రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ యాపిల్ చెట్టు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మందికి ఒక డౌట్ ఉండిద్దండి, యూకేలో చికెన్ ఎలా అమ్ముతారని. ఇదిగోండి, ఇలా పైన బొచ్చంతా పీకేసిన కోళ్ళని ఇలా ఫ్రోజన్ చేసి మనకి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతారనమాట. ఒక కోడి తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి స్కిన్ తీసేసిన బ్రెస్ట్ ఉండిద్ది, అన్ని సపరేట్ గా అమ్ముతారు. ఇలా ఒక బర్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది చికెన్ బ్రెస్ట్ అనమాట. ఇలా కూడా మనకి 2 kgs 1 kgs అలా సపరేట్ గా ఉండిద్ది. డ్రమ్ స్టిక్స్ ఉంటాయి, అన్ని సపరేట్ గా ఉండిద్ది. లేకపోతే మనం బర్డ్ అయినా తీసేసుకోవచ్చు.
ఇక్కడ ఒక చికెనే కాదండి, అన్నీ దొరుకుతాయి. బీఫ్, పోర్క్, ల్యాంబ్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ ఈ స్టోర్లో మాత్రం ఒక బాక్సుల్లో కొంచెం అమౌంట్, హాఫ్ కేజ్, 1 కేజ్ అలా సేల్ చేస్తారనమాట. కీమా కూడా అవైలబిలిటీలో ఉండిద్దండి మనకి, అన్ని కీమా ఉండిద్ది, ఓన్లీ నాట్ మటన్, అన్నిటి కీమా అవైలబిలిటీలో ఉండిద్ది ఇక్కడ ఆల్డీ స్టోర్లో. ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్ అండి, మనం అలా వెళ్ళిపోయి అవెన్లో పెట్టుకేసుకొని తినేసేవి. పిజ్జాలు, బర్గర్స్, మళ్ళీ ఇవి ఉంటాయి కదా చీజ్ బైట్స్, అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఏవైతే ఫుడ్ బయట మనకి టేక్అవేస్లో దొరుకుతాయో అవన్నీ ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఉంటాయి, మనం జస్ట్ అవెన్ చేసేసుకొని తినడమే. సచ్ ఎ స్వీట్ లేడీ, నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్తుంది. ఇవన్నీ న్యాచురల్ జ్యూసెస్ అండి, ఫ్రూట్స్ నుంచి తీసిన న్యాచురల్ జ్యూసెస్, ఎటువంటి ప్రిజర్వేటివ్ లేనివి. ఇవి కోకోనట్ వాటర్, ఇంకా అన్ని జ్యూసెస్ ఉన్నాయి, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్, అన్ని జ్యూసెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ జ్యూసెస్ అయితే ఉన్నాయండి. అన్ని ప్రైజెస్ వచ్చేసి ఒక 200 వరకు పడుతుంది ఒక్కొక్కటి. ఇవి వచ్చేసి మిల్క్ అండి, మిల్క్ చాలా ప్రైస్ అంత హై ఏమి ఉండదండి, 120 రూపీస్కి అలా లీటర్ వచ్చేసిద్ది. అంటే మరీ అంత తక్కువనేం కాదు, కాకపోతే పర్లేదు, ఇక్కడ అన్నిటితో పోల్చుకుంటే మిల్క్ తక్కువే. ఇవి న్యాచురల్ యోగర్ట్ అండి, మనం తిని నార్మల్ పెరుగు అనమాట, చాలా టేస్టీగా ఉండిద్ది ఆలీలో పెరుగు. ప్రైస్ వచ్చేసి 1 బకెట్ అనమాట, అది 1 లీటర్ ఉండిద్ది. 1 లీటర్ వచ్చేసి 165 రూపీస్ అండి మనకి ఇండియన్ రూపీస్లో. ఇక్కడ మనుషులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే వాళ్ళ పెట్స్ అండి, కుక్కలు, పిల్లుల్ని ఎక్కువ పెంచుకుంటారు, వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండిద్ది. ఈ స్టోర్లో ఒక పెద్ద రో మొత్తం ఓన్లీ పెట్ ఫుడ్డే ఉండిద్ది. ఇవన్నీ వాటి ఫుడ్ అనమాట, వాటి బిస్కెట్స్, వాటికి ఏవైతే పెడతారో అవి వాటి ఫుడ్ అనమాట. ఈ రో మొత్తం ఓన్లీ బెడ్ షీట్స్, మనం ఇంట్లో వేసుకునే ఫుట్వేర్, క్యాప్స్, ఏవేవో మనకి ఇంట్లో ఉపయోగించుకుంటాం కదా, డోర్ క్లీనర్స్, కటన్ క్లీనర్స్, అలాంటివన్నీ అనమాట. ఇవి ఓన్లీ ఇక్కడ అన్నీ అవే. ఇవి వచ్చేసి కంటైనర్స్ సంథింగ్, అన్నీ ఈ రో మొత్తం అవే ఉన్నాయండి దాదాపు. చిన్న చిన్ని టాయ్స్ కూడా ఉన్నాయి.
ఒక రూమ్ మొత్తం ఇలా హెల్త్ కేర్ ఉండిద్దండి. మన డెంటల్ కానీ మనకి పనులకు సంబంధించినవి, మనకి ఏమైనా పెయిన్స్ ఉన్నా కానీ కావాల్సిన మెడిసిన్స్ కాదు, బామ్స్ అవి ఉంటాయి కదా, బేసిక్ మెడిసిన్ పారాసిటమాల్, ఐబ్రోపిన్ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన ఏవైతే పెయిన్స్ ఉంటాయో పెయిన్ రిలీఫ్ జెల్స్ అలాంటివి ఉన్నాయి. యూకేలో మనకి ఏ షాప్కి వెళ్ళినా కామన్గా కనిపించేది ఆల్కహాల్ అండి. అన్ని బ్రాండ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్న ఆఫ్ లైసెన్స్ స్టోర్, చిన్న వాటిల్లో కూడా ఇక్కడ అన్ని ఫుల్లీ లైసెన్స్డ్ ఉంటాయి అన్నమాట. ఆల్కహాల్కి కూడా అన్నిట్లో కంపల్సరీగా ఆల్కహాల్ అయితే ఉండేది. చిన్న ప్లాంట్స్, బొకేస్ అవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్న ప్లాంట్ ఇది ఒక్కొక్కటి 5 pounds అన్నమాట. ఇక్కడ చూడండి బొకేస్ ఉన్నాయి. బొకేస్ అన్నీ చాలా ఉంటాయండి. అసలు ఇక్కడ దొరకంది ఏమి ఉండవు, కానీ ఎక్కువ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినవే ఉంటాయన్నమాట మనకన్నా. సో ఇదండి ఆల్ ది షాపింగ్. మీకు నచ్చిందా? మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్.